ఈవెన్ ఓసీలు అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఏ సీట్లోనైనా సరే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నిజాయితీ అనేది పక్కన పెట్టి ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుంటూ అందిన గాడికి సంపాదించుకో. మినిమం ఒక 500 కోట్ల దాకా సంపాదించుకో. ఒక 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి రెడీ అవ్వు. పార్లమెంట్ సీటు, అసెంబ్లీ సీటు వస్తాయి. 50 పెట్టుకుంటే అసెంబ్లీ వస్తాయి, 100 పెట్టుకుంటే పార్లమెంట్ వస్తాయి. ఇది ప్రస్తుతం. కాబట్టి ఇక వ్యవస్థలలో మనం వేరేది ఆశించలేదు. అధికారులు రాజకీయ నాయకులు అవుతారు కొంతవరకు. వరప్రసాద్ గారి మీద నమ్మకమా భారతీయ జనతా పార్టీకి? చాయిస్ లేక, ఆప్షన్ లేక ఆయన ఎన్నుకున్నారు? రెండు అనుకోవచ్చు. ఒక నమ్మకం ఏంటంటే మనకి ఎవరు క్యాండిడేట్ లేరు కాబట్టి ఈయనకి ఆల్రెడీ అనుభవం ఉన్న తక్కువ సీట్లలో గెలుపు గుర్రాలను పెట్టాలనుకుంటారు కదా, ఈయన ఏ రకంగా అక్కడి నుంచి గెలవగలుగుతారు? అక్కడ గెలుపు గుర్రాలను పెట్టాలనుకుంటే అంత కసరత్తు ఉంటది అనుకోవట్లే నేను. గెలుపు గుర్రాలు అన్న దానికంటే కూడా ఇచ్చిన సీట్లలో క్యాండిడేట్లు ఎత్తుక్కున్న పరిస్థితి అయింది. అనకాపల్లి ఇంత ముందు ఏముందని వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కరెక్ట్ కావాలంటే కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తర్వాత అదేది నరసాపురం, ఏలూరు, విజయవాడ, తర్వాత కర్నూలు, ఇట్లాంటి సీట్ల వరకు దానికి మంచి పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. అవి అయితే దాంట్లో ఒక వాల్యూ ఉండేది. ఎందుకు అంటే వాటిట్లో కొంత వాళ్ళకి సంస్థల నుంచి, పరివార సంస్థల నుంచి సపోర్టింగ్ ఉంటుంది, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. హిందూపురం ఇట్లాంటి. కానీ వీటిట్లలో బాబు అడిగితే ఇచ్చింది రాజమండ్రి, అడిగితే ఇచ్చింది నరసాపురం, అడిగితే ఇచ్చినటువంటిది